వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ సాంబార్ రైస్. నేను 1.5 రైసు, ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని కడిగి పక్కన ఉంచాను. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు, మునక్కాయ ముక్కలు, క్యారెట్, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, వంకాయ, సరిపడా సాల్ట్, 1 ఇంచ్ అల్లం ముక్క డైరెక్ట్గా దాంట్లోనే వేసుకోవాలి, తురుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి 4-5 పాయలు అలానే తురిమేసి వేసుకోవాలి. అడుగు అంటకుండా దగ్గరుండి కదుపుకుంటూ ఉండాలి. మునక్కాయ ముక్కలకు పీచు తీయకుండా వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ ఉడికిపోయి అన్నీ విడిలిపోతాయి. మనం కడిగి పక్కనుంచుకున్న బియ్యం, కందిపప్పు ఈ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకొని కలిపేసి 1కి 2 చొప్పున వాటర్ వేసుకోవాలి. అంటే నేను మొత్తం రైసు, కందిపప్పు కలిపేసి 2 గ్లాసులు వేసుకున్నాను కదా, అందుకని నేను 4 గ్లాసులు వాటర్ వేసుకున్నా. మళ్ళీ వీటన్నిటికీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక ముక్కల్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి సరిపడా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి. 3 విజిల్స్ రానిచ్చి ఆపేసి ఈలోపు ఒక గిన్నెలో తాలింపుకి నెయ్యితో తాలింపు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఆవాలు, శనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, మనం ఉడికించుకున్న రైసు, కందిపప్పు ఇవి ఆ మిశ్రమం యాడ్ చేసి సాంబార్ పౌడర్ కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుంది టేస్ట్. 2 స్పూన్స్, 2.5 స్పూన్స్ పడుతుంది. కొద్దిగా కారం, పసుపు యాడ్ చేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్ ఆనియన్ను, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీరా, సరిపడా సాల్ట్, కారం, ఎగ్స్ బాగా కలిపి మొత్తం ఉల్లిపాయ ముక్కలు కూడా ఆ పొరలో విడిపోయి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ప్యాన్ వెలిగించి కొద్దిగా ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఆమ్లెట్లో కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. ప్యాన్ కాగిన వెంటనే ఆమ్లెట్ వేసి గరిటె పెట్టకుండా అలా కదిపిస్తే ఆయిల్ అప్లై చేసుకొని, ఉల్లిపాయలు ఎక్కువగా వేసాం కదా ఇరిగిపోతుంది, కొంచెం స్లోగా టర్న్ చేసుకోవాలి. లైట్గా కాలనిచ్చి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ ఉంది కదా, అప్పడాలు కూడా ఉంటే బాగుంటుంది కదా, అందుకని అప్పడాలు, కొద్దిగా వడియాలు కూడా వేయించాను. అప్పడాలు, వడియాలు, ఆమ్లెట్ సాంబార్ రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.